క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనమంతా కూడా తపస్కాలము 2వ ఆదివారంలోకి ప్రవేశించాం. ఆ దేవుని యొక్క ఉత్థానము యొక్క మహోత్సవాన్ని జరుపుకొనటానికి మనమంతా కూడా సిద్ధపడుతూ ఉన్నాం, తయారగుచ్చు ఉన్నాం. క్రీస్తు ప్రభు అనుభవించినటువంటి ఆ యొక్క శ్రమలను, బాధలను ధ్యానించుకుంటూ మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో కూడా అలాంటి గొప్ప ఊరటను, అలాంటి గొప్ప బలాన్ని ప్రసాదించమని ఈ యొక్క శ్రమల దినాల్లో ప్రార్థించుకుంటూ ఉన్నాం. ఈ ఆదివారం రోజున దివ్య రూపమును ధరించబోతూ ఉన్నాడు, రూపాన్ని మార్చుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని ఇదిగో ఈ టాబోర్ అనే కొండ మీద పొందుతూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతేకాదు సాధారణమైన వ్యక్తి అయినటువంటి అబ్రహామును ఏ విధంగా దీవించాడో ఈరోజు మనం మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. దేవుని మాటను విన్నాడు కాబట్టి, ఆయనలో గొప్పతనాన్ని గ్రహించాడు కాబట్టి, ఇదిగో నేను ఈ విశ్వాసంలో ప్రయాణం చేయాలని ఒప్పందాన్ని పూనుకున్నాడు కాబట్టి ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆకాశం వైపు చూడుము, నీ యొక్క నక్షత్రములను లెక్కబెట్టుము, నీ సంపద నీ సంతతికి కూడా అలాగే జరుగును అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప ఆశీర్వాదము, ఇంత గొప్ప దీవెన ఈ అబ్రహాముకి ఎలా లభించిందంటే ఆ విశ్వాసం. విశ్వాసం అనే జీవనాడి, విశ్వాసము మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఒక వెన్నుముక. ప్రియులకు సహోదరులారా, అలాంటి గొప్ప విశ్వాసములు మనం జీవించాలి. నిత్యము దేవుని నమ్మాలి. చేస్తున్నటువంటి ప్రతి పనిలో నన్ను సృష్టించినటువంటి నా దేవుడు నాతో ఉన్నాడు అనే గొప్ప బలమైనటువంటి నమ్మకము మనలో కూడా కలగాలి. అందుకే క్రీస్తు ప్రభు అంటూ ఉంటాడు, ఆవగిందంత విశ్వాసం ఉండినా చాలు, గొప్ప కార్యాలు చూస్తావని దేవుడు అంటున్నాడు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, అబ్రహామును ఒకవైపు మనం ఈరోజు ఉదాహరణగా ఉంచుతూ ఉన్నాడు దేవుడు. ఈ వ్యక్తిని దేవుడు ఏ విధంగా అయితే దీవించాడో మన జీవితాల్లో కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. భాగ్యవంతమైనటువంటి జీవితము, సంతోషకరమైనటువంటి జీవితము జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. సంఖ్యాకాండములో మోషేతో అంటూ ఉన్నాడు, మోషే నా శక్తికి కొదువు లేదు, నేను ఆడినటువంటి మాటలను నెరవేర్చుకునేవాడనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలనాడు అబ్రహామును దీవించినటువంటి దేవుడు ఈరోజు ఆయన నమ్మి విశ్వసించినటువంటి మనల్ని కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఆయన నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా? ఇదిగో నా దేవుడు ఆయన రూపములో, ఆయన ఆకారంలో పుట్టించబడినటువంటి నన్ను, ఆ దేవుణ్ణి నేను నమ్ముతున్నానని నువ్వు నమ్ముతూ ఉన్నావా? నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూస్తావు. నీ జీవితంలో అద్భుతమైనటువంటి, ఉన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో కూడా చూస్తావు. అది జరగాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. వారు ప్రార్థన చేస్తూ ఉండగా మేఘ రూపంలో ఉండి ఆ యొక్క దేవుడు ఆయనని ఆవరించెను. ఆయనను దివ్య రూపధారణ కారణమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ప్రార్థన. వారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క మహిమను పొందాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, విశ్వాసము ఒక ఎత్తు అయితే ఆధ్యాత్మిక జీవితంలో మనిషి ఇంకొక ఎత్తు ప్రార్థన. మన ప్రార్థన కూడా నిత్యము దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండాలి. ప్రార్థన నీ జీవితానికి బలంనివ్వాలి. ప్రార్థన నిన్ను పోషించాలి. ప్రార్థన నిన్ను బలపరచాలి. ప్రార్థన నిన్ను నడిపించాలి. కీర్తనకారుడు అంటూ ఉంటాడు, హృదయపూర్వకంగా చేస్తున్నటువంటి ప్రార్థన దేవుని చెంతకు చేరును అంటూ ఉన్నాడు. మరి ఎందుకు ఈరోజు మనము దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడలేకపోతున్నామంటే మన ప్రార్థనలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, మన ప్రార్థనలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధానముకు చేరట్లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చూడండి, యేసు ప్రభువుతో పాటు, దేవునితో పాటు పేతురు గారు వెళ్ళారు, యాకోబు గారు వెళ్ళారు, యోహాను గారు వెళ్ళారు. కానీ క్రీస్తు ప్రభు ఒక్కరే దేవుని యొక్క మహిమను పొందగలిగాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ప్రార్థనలో సంపూర్ణంగా జీవించాడు. సంపూర్ణమైనటువంటి ప్రార్థన, హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేశాడు కనుక దేవుని చెంతకు వెళ్ళింది.
మీరు క్రీస్తు ప్రభువును పోలి జీవించుడి అని పౌలు మహర్షి అంటూ ఉంటాడు. ఎలా క్రీస్తు ప్రభువును పోలి జీవించడం అంటే ఇదిగో చూడండి, ఇక్కడ ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితం అబ్రహాము గారు జీవించారు. విశ్వాసపూరితమైనటువంటి జీవితం. అందరూ పాడుతూ ఉంటాం కదా, విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు, యేసయ్యా నా మనసే నీదయ్యా, యేసయ్యా నా మనవే వినవయ్యా. చూసా, విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుండి దిగి వస్తాడంట. ఈ రోజు నుండి నా ప్రియ సహోదరులారా, అవిశ్వాసం నుండి విశ్వాసమైనటువంటి ప్రార్థనగా మార్చగలగాలి. దానికి చక్కటి ఉదాహరణ అబ్రహాము గారు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనములో మన అవిధేయత వలన మన ప్రార్థన దేవుని చెంతకు చేరట్లేదని వాక్యం బోధిస్తుంది. దానికి భిన్నంగా విధేయత కలిగినటువంటి జీవితం జీవించాలి. విధేయత కలిగినటువంటి జీవితం, ఆ విధమైనటువంటి జీవితం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. దానికి చక్కటి ఉదాహరణ చూడండి, మన మరియ తల్లి. దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీ నుండి గొప్ప కార్యాలు చేయాలనుకున్నప్పుడు ఆమె వెంటనే అంటుంది, మీ చిత్తము నెరవేరునుగాక అని విధేయతను చాటి ఉన్నది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ విధేయత వలన మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. తన్ను తాను తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చించబడును అని వాక్యం సెలవిస్తూ ఉంది, ఘోషిస్తూ ఉంది. తగ్గించుకొని జీవించాలి. గర్వంతో కాదు, అసూయతో కాదు, పగలు ద్వేషాలతో కాదు ఈ సమాజంలో జీవించాల్సింది. తన్ను తాను తగ్గించుకొని ఉన్నట్లయితే దేవుడు మనలో కూడా ఒక ఉన్నతమైన వాడిగా తీర్చిదిద్దుతాడు. మూడవది, దేవుడు చెంతకు మన ప్రార్థన ఎందుకు చేరట్లేదంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనములో వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, మన పాపము మూలమున మన ప్రార్థన దేవుని చెంతకు చేరట్లేదు అని వాక్యము బోధిస్తుంది. సంపూర్ణమైనటువంటి జీవితాన్ని మనం జీవించలేకపోతూ ఉన్నాం. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించలేకపోతూ ఉన్నాం. దేవునికి అనుంగమైనటువంటి బిడ్డలుగా, ప్రేషిత కార్యములు చేస్తున్నటువంటి బిడ్డలుగా జీవించలేకపోతూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే మనకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ పాపం. అందుకే దేవుడు గొప్పవాడు కనుక, దయాద్ర హృదయుడు కనుక, అనంతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు కనుక మనకు మరొకసారి గొప్ప అవకాశం ఇచ్చాడు. తపస్కాలం, ఈ నిరీక్షణ కాలంలో దేవుని కోసం మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నా పాపములు కూడా క్షమించండి. ఈ యొక్క పాప సంకీర్తనం అనే సాంగ్యము ద్వారా దేవుడు మరొకసారి మన పాపములను క్షమించి ఒక గొప్ప స్థానములో ఉంచడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? నీ పాపములను ఒప్పుకొని దేవుని చెంతకు వచ్చి ఇక మరొకసారి నీ బిడ్డగా జీవించడానికి నన్ను దీవించనని నువ్వు సిద్ధపడినట్లయితే నీ ప్రార్థన కూడా దేవుని చెంతకు వస్తుంది. నీ జీవితము కూడా ఒక మహిమాన్వితమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలోకి దేవుడు నిన్ను తీర్చుకుంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నాలుగవది, ఎందుకు నీ ప్రార్థన బలహీనంగా ఆటంకంగా ఉందంటే యాకోబు గారు రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనములో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నీ దురుద్దేశాల వలన ఆ నిజమైనటువంటి ఆనందాన్ని, ఆ క్రీస్తు ప్రభు చూపించినటువంటి ఆ శాంతిని మనం పొందలేకపోతున్నాం. ఎందుకంటే మన దురుద్దేశాలు దానికి కారణం. వీటి భిన్నంగా అవిశ్వాసం మూలాన విశ్వాసం పెరగాలి, అవిధేయత మూలాన విధేయత పెరగాలి, నీ పాపముల మూలాన పరిశుద్ధాత్మ యొక్క శక్తితో పాప కలంకం లేనటువంటి జీవితం జీవించాలి. దురుద్దేశాలకు బదులుగా మేలు చేసేవానిగా దేవుని బిడ్డగా జీవించాలి. అప్పుడు అలా జీవించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 9వ అధ్యాయం 35వ వచనంలో ఏదో పలుకుతూ ఉన్నాడు, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయనను చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను, ఈ వ్యక్తిని చూసి నేను గర్వపడుతూ ఉన్నాను, నేను సంతోషపడుతూ ఉన్నాను. దేవుడు అంటూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఇదే ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఈ వ్యక్తి నా ప్రియమైనటువంటి వాడు, ఈ సహోదరి నా ప్రియమైనటువంటి కుమార్తె. ఇది జరగాలంటే నీలో విశ్వాసం పెరగాలి. ఇది జరగాలంటే నీ ప్రార్థన బలమైనటువంటి ప్రార్థనగా ఉండాలి. ఇది జరగాలంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, నిత్యము దేవుని అంటి పెట్టుకుని జీవించాలి. మన ప్రార్థన మూలమున మన కుటుంబంలో వ్యక్తులు మారగలగాలి. మన ప్రార్థన మూలన సమాజంలో వ్యక్తులు మారగలగాలి. మన ప్రార్థన వలన నిన్ను నువ్వు మార్చుకోగలగాలి. మారు మనసు కలిగి జీవించినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు,
తండ్రి బిడ్డను ప్రేమిస్తే ఏదైనా చేస్తాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. మరి ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా, లేదా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నావా? దేన్ని ప్రేమిస్తున్నావు ఈ రోజులలో? డబ్బును ప్రేమిస్తూ ఉన్నావా? ఆస్తిని, అందాన్ని ప్రేమిస్తూ ఉన్నావా? ఐశ్వర్యాలను ప్రేమిస్తూ ఉన్నావా? తాత్కాలికమైనటువంటి వస్తువులను ప్రేమిస్తూ ఉన్నావా? ఇలా జరిగినట్లయితే దేవుడి యొక్క ప్రేమకు దూరం అయిపోతూ ఉంటాం. మారు మనస్సు కలిగి జీవించడం ద్వారా దేవుడు మనల్ని బిడ్డ అని పిలవబోతూ ఉన్నాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మేలు చేయడం ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా, పుణ్యకార్యాలు చేయడం ద్వారా అతడు ప్రియమైనటువంటి బిడ్డ అని పిలువబడతాడండి. చూడండి, దేవుడు అందుకోసమే మనల్ని పుట్టించుకున్నాడు. మనం ఈ లోకంలో ఉన్న దానికోసమే, మంచి చేయటానికి, జీవించినంత కాలము పుణ్యకార్యాలు చేయటానికి. చక్కటి ఉదాహరణ ఎంతోమంది పునీతులు ఈరోజు మనం వాళ్ళని స్మరించుకుంటున్నామంటే దానికి కారణం వారు చేసినటువంటి పుణ్యకార్యాలు. మంచి పనులు చేయటానికి పూనుకుందాం. మంచి పనులు చేయటానికి నీ జీవితాన్ని నిర్మించాలి. మంచి పనులు చేయటానికి ప్రియులకు దేవుని బిడ్డలారా మనమంతా కూడా ముందుకు వెళ్ళాలి. ఆ ఆలోచన రావాలి. నాకు తోచినటువంటి స్థితిలో, నా స్థితిలో, నా గతిలో, నా యొక్క గమనంలో ప్రతినిత్యం కూడా మంచినే చేస్తూ ఉంటాను, మంచిని ఆలోచిస్తూ ఉంటాను, మంచిని ఆస్వాదిస్తూ ఉంటానని నువ్వు తీర్మానించుకున్నప్పుడు దేవుడు ఇదిగో ఇతను నా ప్రియమైనటువంటి బిడ్డ అని పిలుస్తూ ఉంటాడు. 50వ కీర్తన 23వ వచనంలో చివరిగా దేవుడు ఈ విధంగా అంటున్నాడు, ఆరాధన చేస్తున్నటువంటి వాడు నా బిడ్డ అని పిలువబడరు. నిద్రించినటువంటి వారు, ఆ దినాన్ని చూడకుండా మరణించినటువంటి వాళ్ళు సగటున 2,30,000 మంది ఉంటారంట ప్రియులకు దేవుని బిడ్డల. కానీ దేవుడు మనల్ని ఆ లెక్కలో ఉంచలా, సజీవమైనటువంటి లెక్కలో ఉంచాడు. లేచిన వెంటనే దేవునికి స్తోత్రం తెలియపరచాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడిని మహిమపరచాలి. ఈరోజు క్రీస్తు ప్రభును చూడండి, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియమైనటువంటి వాడు. ఈరోజు మనం కూడా పిలువబడాలి, ఈ బిరుదుతో పిలువబడాలి, ఈ మాటతో మనం కూడా పిలువబడాలి. అది ఎలా జరుగుతుందంటే మేలు చేస్తున్నటువంటి వాడు, మారు మనసు పొందినటువంటి వాడు, ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇలాంటి బిరుదును పొందుతాడు. అలాంటి గొప్ప వరాన్ని, అలాంటి గొప్ప వాత్సల్యాన్ని, ఆ ప్రేమను దేవునికి మనకు ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థనలో మనసారా వేడుకుందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్.